లెగ్ పెట్టుకోవడానికి స్నోర్కల్ డిజైన్ చిన్న ఫుట్ బోర్డ్ ఉంది. రూఫ్ క్యారియర్ పైకి అయితే వెళ్ళొచ్చు. ఒక డోర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇన్ కేసు ఇక్కడ ఏ టైర్ అయినా ప్రెజర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు ఇక్కడ టైర్ సింబల్ చూపిస్తూ ఉంటుంది. సో ఆర్పిఎం చూపిస్తుంది. ఎస్ ఆర్పిఎం యాప్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. టోటల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇది. ఆండ్రాయిడ్ సిస్టమ్. ఎక్కడైతే మోర్ దాన్ 30 seconds కన్నా ఇంజన్ ఐడల్ కండిషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మెయిన్ పర్పస్ ఇస్ ఫ్యూయల్ సేవింగ్ పర్పస్ ఉంటుంది. సో మనకు మైలేజ్ పాయింట్ ఆఫ్ లో ఎకనామిక్ మోడ్ మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2-wheel డ్రైవ్ అంటాం, 4-wheel డ్రైవ్ అంటాం. నెక్స్ట్ కమ్ టు ద 4-wheel మోర్ టార్క్ ఉంటుంది. మడ్లో కానీ, సాల్లో కానీ, స్నోలో కానీ, లైక్ వాటర్లో కానీ. రియర్ వీల్ డిఫరెన్స్ లాక్ నేను ఆన్ చేస్తున్నాను. సో టైర్ స్టక్ అయినప్పుడు మనకి ఏంటంటే అది ఎప్పుడైతే లాక్ చేస్తామో ఈ గ్రిప్ వచ్చేసి వెహికల్ ఈజీగా వెళ్ళడానికి బాగుంటుంది. 4 AC వెంట్స్ ఉంటాయి. ఇది ఎయిర్ బ్యాగ్ లాక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ వెహికల్ ట్రెండింగ్ లో ఉంది. సో ఇది 2024 మోడల్. ఈ గుర్కా వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. లేచకుండా ఈ 2024 గుర్కా వెహికల్ ని రివ్యూ చేసేద్దాం. ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ చూసినట్లయితే పర్ఫెక్ట్ మ్యాసివ్ ఆఫ్ రోడింగ్ లుక్ లో అయితే ఉంటుంది. ఇక్కడ గుర్కా బ్రాండింగ్ ఉంటుంది. ఫ్రంట్ లో డ్యూయల్ వైపర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ కి, హెడ్ లైట్స్ కి ఎన్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మెటల్ అయితే ఉంటుంది. గ్రౌండ్ లో ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది ఈ స్నోర్కల్ డిజైన్. ఆ వెహికల్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఇలా ఉంటుంది. మంచి లాంగ్ ఫుట్ బోర్డ్ అయితే ఇచ్చారు. లెగ్ పెట్టుకోవడానికి, వెహికల్ లోపలికి వెళ్ళడానికి కంఫర్ట్ గా ఉంటుంది. వెహికల్ రేర్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ స్టెప్నీ ఉంది, పోస్ట్ బ్రాండింగ్ ఉంది. టెయిల్ లైట్స్ కి హాలోజన్ బల్బ్స్ అయితే ఉంటాయి. హెవీ లగేజ్ ని క్యారీ చేసేందుకు రూఫ్ క్యారియర్ పైకి వెళ్ళడానికి ఇక్కడ కింద చిన్న ఫుట్ బోర్డ్ ఉంది. ఈ ఫుట్ బోర్డ్ సపోర్ట్ తోని, ఈ లాడర్ సపోర్ట్ తోని మనం రూఫ్ క్యారియర్ పైకి అయితే వెళ్ళొచ్చు. 3-door వేరియంట్స్ ఉన్నాయి, 5-door వేరియంట్స్ ఉన్నాయి. ఇది 5-door వేరియంట్. వెహికల్ సీటింగ్ కంఫర్ట్ అయితే పర్లేదు, బాగుంది. సో కంఫర్టబుల్ లెగ్ రూమ్ అయితే ఉంది, కంఫర్టబుల్ బెడ్ రూమ్ అయితే ఉంది. మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఈ నివర్స్ ని యూజ్ చేసి మనం సీట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. హలో చంద్రశేఖర్ గారు, ఈ వెహికల్ లో ఏం స్పెషల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ చూద్దాం సార్. ప్రతి విషయం మనం క్లారిఫై నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫోర్ అసిస్టెంట్ స్టీరింగ్ ఉంటుంది. 2 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా చిన్న లివర్ ఇచ్చారు మనకు. లివర్ మనం అన్లాక్ చేసామనుకోండి, ఓకే, అప్ అయింది, డౌన్ అవుతుంది, అండ్ డౌన్ అండ్ బ్యాక్. ఓకే ఓకే 2 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాన్ని లాక్ అండ్ అన్లాక్ చేసేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇన్ కేసు మన డోర్ అన్లాక్ అయినా కానీ చూడండి, ఇక్కడ మనకు 2 doors ఓపెన్ అయి ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒక డోర్ని మనం లాక్ చేద్దాం. లాక్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఒక డోర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇన్ కేసు ఇక్కడ ఏ టైర్ అయినా ప్రెజర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు ఇక్కడ టైర్ సింబల్ చూపిస్తూ ఉంటుంది, ఫ్యూయల్ రేట్ చూపిస్తూ ఉంటుంది. డోర్స్ ఇంకా ప్రాపర్గా ఓపెన్ అయినాయని చెప్పేసి మనకు చిన్న ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. టైం ఇండికేషన్ ఉన్నది అండ్ డేట్ ఇండికేషన్ ఉన్నది. ఇక్కడ సీట్ బెల్ట్ ప్రాపర్ పెట్టుకోలేదు, మనకి ఇండికేషన్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. ట్రిప్ చేసుకోవడానికి చిన్న బటన్స్ ఇచ్చాడు, మన బోర్డ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. అడ్వాన్స్ డిజిటల్ క్లస్టర్ ఇది, అడ్వాన్స్ డిజిటల్ క్లస్టర్. సో ఆర్పిఎం చూపిస్తుంది. ఎస్ ఆర్పిఎం. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎస్ నావిగేషన్ ఉన్నది, అండ్ దిస్ ఇస్ బ్లూటూత్ ఉన్నది, ఒక రేడియో సిస్టమ్ ఉన్నది, మీడియా కనెక్టివిటీ, ఎస్ కనెక్టివిటీ యాప్స్ ఉంటాయి. ఇది ఈక్వలైజర్, స్నాప్స్ ఉంటాయి, మ్యూజిక్, రేడియో ఉంటుంది, రేడియో అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. టోటల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇది. ఆండ్రాయిడ్ సిస్టమ్. ఓకే ఫైన్. వాల్యూమ్ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అండ్ బ్యాక్ వచ్చేసి హోమ్ బటన్ వెళ్ళొచ్చు, పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు, అండ్ మైక్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కంప్లీట్ టచ్ ప్యానల్. స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ ఉంటుంది. స్టార్ట్ అండ్ స్టాప్ దీనికి ఎక్కడైతే మోర్ దాన్ 30 seconds కన్నా ఇంజన్ ఐడల్ కండిషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం క్లచ్ ప్రెస్ చేస్తామో దెన్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ద ఫీచర్. మెయిన్ పర్పస్ ఇస్ ఫ్యూయల్ సేవింగ్ పర్పస్ ఉంటుంది. ఫ్యూయల్ సేవింగ్, ఎస్ రీజనరేటివ్ సిస్టమ్ ఉంటుంది. లైట్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. సో మనకు మైలేజ్ పాయింట్ ఆఫ్ లో ఎకనామిక్ మోడ్ మనం ఆన్ చేసుకోవచ్చు. ఈకో ప్రెస్ చేసాం, ఈకో వచ్చేస్తుంది. నెక్స్ట్ కమ్ టు ద పవర్ మోడ్ యాక్టివేట్ చేశాను. అజార్ లైట్ ఉంటుంది. కంప్లీట్ మాన్యువల్ ఏసీ సిస్టమ్. మాన్యువల్ ఏసీ సిస్టమ్, మాన్యువల్ కంట్రోల్. ఏసీ మాక్సిమం ఉంటుంది, మినిమం ఉంటుంది. మీకు ఏ అడ్జస్ట్మెంట్ కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. 2 ఏజెస్ పోర్ట్స్ ఉంటాయి. ఒక పవర్ మొబైల్ 5 volt ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ ఉంటుంది.
సో దీన్ని బేస్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ 12 వోల్ట్ పోర్ట్స్ ఇచ్చారు. ఓకే. ఇంకా డాష్ బోర్డ్ ఏంటంటే ఓన్లీ ఫర్ మొబైల్ హోల్డర్స్, మన మొబైల్ హోల్డర్స్ కానీ లేకపోతే బాటిల్ హోల్డర్స్ కానీ పెట్టుకోవడానికి యూస్ఫుల్. సో ఇవి బాటిల్ హోల్డర్. ఎస్ 4 పవర్ విండోస్ ఇచ్చాడండి. లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ కంట్రోలింగ్ ఉంది, ఇక్కడ కంట్రోలింగ్ ఉంది, అండ్ ఇక్కడ కూడా కంట్రోలింగ్ పవర్ విండోస్ కంట్రోలింగ్ ఉంది. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. సో మనం 2H మీన్స్ ఇక్కడ ఏంటంటే 2 వీల్ డ్రైవ్ అంటాం. దాట్ ఇస్ ఓన్లీ ఫర్ గుర్కా స్పెషల్ రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. కమ్ టు ద 4H అవుతుంది, దిస్ 4 వీల్ డ్రైవ్ అంటారు. అంటే ఆల్ వీల్స్ దట్ రొటేట్ అండ్ ఓవర్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ కమ్ టు ద 4 వీల్ వచ్చరికి ఏమవుతుందంటే దట్ మీన్స్ ఆఫ్ రోడ్ కండిషన్లో లో స్పీడ్ ఉంటుంది, మోర్ టార్క్ ఉంటుంది. దట్ మీన్స్ ఎక్కడ 4 వీల్ వాడతామంటే మడ్లో కానీ, సాల్లో కానీ, స్నోలో కానీ, లైక్ వాటర్లో కానీ. సో ఎక్కడైతే మన ఆఫ్ రోడ్ కండిషన్లో స్లో మోషన్లో వెళ్తామో అప్పుడు మాత్రం యూజ్ దట్ 4L. సో చూడండి 2H to 4H అనేది రన్నింగ్ కండిషన్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ 4H నుంచి 4L కానీ 2H నుంచి 4L కానీ ఖచ్చితంగా వెహికల్ స్టాప్ చేసి 4L చేంజ్ చేసుకోవాలి. 4L డైరెక్ట్ విన్నరాదు కంపల్సరీ వెహికల్ ఆఫ్ చేయాల్సిందే. ఫ్రంట్ టైర్స్ సంబంధించిన డిఫరెన్స్ లాక్ అన్నమాట, రియర్ డిఫరెన్స్ లాక్స్ అన్నమాట. ఇలా బటన్ ఉంటుంది, ఇలా పుల్ చేసి ఇలా రొటేట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే నేను ఒక రియర్ వీల్ డిఫరెన్స్ లాక్ నేను ఆన్ చేస్తున్నాను, ఇండికేషన్ చేస్తుంది చూడండి. సో దీస్ డిఫరెన్స్ లాక్స్ సంబంధించినవి. సో టైర్ స్ట్రక్ అయినప్పుడు మనకి ఏంటంటే అది వెహికల్ వీల్ స్ట్రక్ అవుతుంది కాబట్టి వెహికల్ అనేది ఈజీగా మూవ్ కావడానికి అవకాశం లేదన్నమాట. ఎప్పుడైతే లాక్ చేస్తామో కమ్ టు ద సేమ్ స్పీడ్ రొటేట్ అది, దానివల్ల ఆ వీల్స్కి గ్రిప్ వచ్చేసి వెహికల్ ఈజీగా వెళ్ళడానికి బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే డిఫరెన్స్ లాక్ వచ్చి డిఫరెంట్ స్పీడ్ రొటేట్ టైర్స్ని లాక్ చేయడం వల్ల సేమ్ స్పీడ్ రొటేట్ అవుతుంది. హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు మనకు, హ్యాండ్ రెస్ట్ ఇచ్చాడు సార్. హ్యాండ్ రెస్ట్ వచ్చరికి జస్ట్ ఇక్కడ చిన్న ఒక లివర్ ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత స్టెప్ వైజ్ ఎస్ ఎంత కావాలంటే అంత చేంజ్ చేసుకోవచ్చు, స్టెప్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ యాంగిల్ డ్రైవ్ అనుకోండి ఇలా వచ్చేస్తుంది, ఇంకా కింద కావాలంటే కింద కింద వస్తుంది. సార్ ఆరం చూద్దామా. రీడింగ్ ల్యాంప్ ఇచ్చాడు, ల్యాంప్లు ఇచ్చాడు అనుకో. ఇక్కడ మనం 1 స్టెప్ మనం ఏసీ పాయింట్ పెట్టేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు. ఆఫ్లో ఉందండి, అయితే కంప్లీట్గా మనం లో పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ 4 AC ఈవెంట్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ అన్న మనం జస్ట్ మనం నోప్ని ప్రెస్ చేసి అడ్జస్ట్ అవుతుంది. ఓకే రైట్. సో టోటల్గా ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్లు? సో బేసిక్గా దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఉంటాయి సార్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది. సో ఇది ఎయిర్ బ్యాగ్ లాక్. ఎయిర్ బ్యాగ్ లాక్. కౌంటర్ స్టోరేజ్ పర్పస్ చిన్న మనకు స్పేసింగ్ ఇచ్చామండి. ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కోసం మనం 4 స్పీకర్స్ ఇచ్చామండి. 2 స్పీకర్స్ అనేది మన ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. బ్యాక్ సైడ్కి వచ్చి మనకి ఎగ్జాక్ట్గా స్పీకర్స్ ఎండ్లో ఉంటాయి. మనకు మిడిల్లో బెంచ్ సీట్ వస్తుంది, అండ్ లాస్ట్లో బకెట్ సీట్స్ వస్తున్నాయి 2. ఓకే. ఈ గుర్కా వెహికల్లో 2596 cc 4 cylinder 4 valves per cylinder FM 2.6 LCRDI ఇంజన్ టైప్. ఇది లేటెస్ట్ BS6 2.0 ఇంజన్. ఈ ఇంజన్ 3200 RPM దగ్గర 138 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1400 to 2600 RPM దగ్గర 320 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది. 4 వీల్ డ్రైవ్ టైప్ ఉంటుంది. ఈ వెహికల్లో 63.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఈ వెహికల్ అప్ టు 50 kmpl మైలేజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. వెహికల్ ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్ లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ రేర్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది. టైర్ సైజ్ 255/65 R18 ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 23 lakhs నుంచి 25 lakhs డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందని చెప్పేసి షోరూమ్ వాళ్ళు చెప్పారు. షోరూమ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఈ వెహికల్ పైన మీ ఒపీనియన్ నా కామెంట్ అప్డేట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.